తెలంగాణ తెలంగాణ. తెలంగాణలో చూసుకున్నట్టయితే హైడ్రా అనేది హాట్ టాపిక్ గా మారింది కదా. హైడ్రా గురించి మీ అభిప్రాయం? హైడ్రా అది ఎవరికి ఉపయోగం అన్న? వాడు వచ్చి మంచి చేసింది ఏమీ లేదు. ఉన్న ప్రజల్ని ఇల్లు పడగొట్టి రోడ్ల మీద పడుకోబెడుతుండు. వాడు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయడం ఎంతవరకు సబబు అది చెప్పండి. ఆ చెరువుల దగ్గర ఇల్లు కట్టుకోవడం చెరువుల దగ్గర అంటే మరి నువ్వు తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు అందరు ధనవంతులే ఉండలేరు కదా, బీదోళ్ళు ఉంటారు. అంటే సాటి మనిషిని వదిలేస్తామా చెప్పండి? సాటి మనిషిని రోడ్డు మీద వదిలేస్తామా? వదిలేయద్దు కదా. నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించిస్తే ఆ చెరువులో ఎవడు కట్టుకుంటాడు? ఎవడు కట్టుకోడు కదా. మరి మరి హైడ్రా చూసుకున్నట్టయితే ఒక అంతకు మంచిదే కదా. హైడ్రా మంచిదంటే ఇప్పుడు నువ్వు చెరువులో పడగొట్టినటి వాళ్ళందరికీ పక్కా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి నువ్వు చెరువులను చేయి. ఒకప్పుడు ఇది కూడా చెరువే, ఇది చెరువే కృష్ణకాంత్ పార్కు. మరి ఇప్పుడు ఈ రోజు దీని ఇట్లా చేసిండంటే మంచిదే కదా. పడగొట్టు, కానీ పెద్దోళ్ళవి పడగొట్టు. బీదోళ్ళు ఏం చేస్తావు? పడగొట్టి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ పక్కా ఇండ్లు కట్టిస్తే ఎవరికి ఇబ్బంది లేదు. అట్లా మరి హైడ్రా గురించి మీరు చూసుకున్నట్టయితే ఈ చెరువుల అక్రమ కట్టడాల్లో రాజకీయ నాయకుల పాత్ర ఉందని కూడా మనం వింటున్నాం. సో ఈ రాజకీయ నాయకులను దాటుకుని హైడ్రా ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు? రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద మల్లారెడ్డి, ఆయన జగదీశ్వర్ రెడ్డి వాళ్ళందరూ ఉన్నారు కదా. అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, వీడు ఒక్కొక్కడు 40 కాలేజీలు 30 కాలేజీలు మరి వాళ్ళు కబ్జా చేసి కట్టినట్టువే కదా. అలాంటివి పడగొట్టచ్చు, దానికి ఏం ఇది లేదు. మామూలు సామాన్య మనుషులకి కొంచెం ఇయ్యాలి, టైం ఇయ్యాలి. ఇంట్లో ఉన్నప్పుడే వచ్చి పడగొడుతున్నారు, ఇబ్బంది కదా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు ఇప్పుడు కూకట్పల్లిలో, అమీన్పూర్లో, ఇవన్నీ పడగొడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు నువ్వు ఒక 5 ఏళ్ళు ఉంటావు, మళ్ళీ తర్వాత ఎవడో వస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని 30-40 ఏళ్ల నుంచి ఉన్నాయి కూడా పడగొడుతున్నాడు. మరి హైకోర్టు ఏం చేస్తుంది? సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? నిద్రపోతుందా వీళ్ళంతా? సుప్రీంకోర్టు నేను ప్రభుత్వంలో తలదూర్చుకోవాలని చెప్పేసి అంటాను. ఎందుకు అంటే సామాన్య మనుషులు ఒక రోడ్ మీద పని చేసుకొచ్చుకొని అక్కడ గుడిసెలు వేసుకొని ఉంటే పడగొడితే మరి సుప్రీంకోర్టు ఎందుకున్నట్టు? అడ్వకేట్లు ఎందుకున్నట్లు? జస్టిస్ ఎందుకున్నట్టు? అవునా కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు సాటి మనిషికి ఇది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు అడిగితే మంచిగా ఉంటది. ఎవరి కాలం నాకెందుకు అనుకుంటే మరి ఇప్పుడు ఏదన్నా పని చేయాలంటే అలాంటి వాళ్ళే పని చేస్తారు. అందరు ధనవంతులు వచ్చి ఎవడు పని చేస్తాడు? ఎవడు పని చేయడు. గుడిసెలలో ఉన్న వాళ్ళే పని చేస్తారు. నువ్వు ఆ చిన్న చిన్న ఇండ్లు గుడిసెలు పడగొడితే మరి వాళ్ళు ఎక్కడ ఉండాలా? రోడ్ మీద ఉండాలా? అది హైడ్రాపై రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది మంచిది కాదు. వాడికి సలహా ఇచ్చేవాడు ఎవడో వాడు మంచివాడు కాడు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఈయన కంటే ముందు 50 మంది 60 మంది సీఎం చేశారు, ముఖ్యమంత్రి చేశారు, చేతనైనంత వరకు హెల్ప్ చేశారు. కానీ ఇంతవరకు ఎవడు కూడా ఇట్లా పడగొట్టలే. ఇప్పుడు ఈయన వచ్చేసిండు, సికం భూములు అంటాడు, చెరువు అంటాడు, బఫర్ జోన్ అంటాడు, FTL అంటాడు. ఇది ఎందుకు? యూజ్లెస్. ఇది యూస్ఫుల్ కాదు, యూజ్లెస్. అది అర్థం పర్థం లేనిదే. తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? ఏం ఏం లేదు. 6 గ్యారంటీలు అన్నాడు, ఒక గ్యారంటీ పెట్టి ఆడవాళ్ళందరినీ కొట్టుకతట్టు చేసిండు. ఇంకేమి ఇచ్చిండు? గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, ఇంతవరకు ఇది చేయలేరు. అది ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎలా ఉన్నాయి? అమలు అవుతున్నాయా? ఏం పథకాలన్నా అది ఒకటే, ఫ్రీ బస్ ఒకటే అమలు అవుతుంది. గృహలక్ష్మి ఎవరికి వస్తుంది అన్న? ఎవరికి వస్తుంది? 500 గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఇంకా ఏదో ఫ్రీ రేషన్ కార్డ్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు. నడుస్తుంది. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉండే, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం బాగానే చేసిందన్న. అందుకే కదా సిటీలో ఒక్క సీటు కూడా ఓడిపోకుండా గెలిచింది. ఇప్పుడు ఈయన సిటీలో ఏమంటారు, ఇది ఈయన నిరూపించుకోవడానికి ఈ హైడ్రా తీసుకొచ్చిండు. సిటీలో ఇవన్నీ పడగొట్టి సిటీలో నేనంటే ఏంది, నా స్టమినా ఏంది చూపించుకుందాం అన్న ఉద్దేశంలోనే హైదరాబాద్ మీద ఫోకస్ చేసిండు. అన్ని పడగొడుతున్నాడు. అది మరి కొందరు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి కొత్త ప్రభుత్వం కదా, ఇప్పుడు ఊపు అట్లనే ఉంటుంది, తర్వాత పోతే నెమ్మదిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అదే కదా. ఇప్పుడు ఈయన హైడ్రా రంగనాథ్ కూడా కొంచెం వచ్చిండు కొత్త. ఇంత ముందుకు డ్రగ్స్ కేసులో ఎంతమందిని బ్లేమ్ చేసిరు, అదేమైంది కేసు? ఒక 2-3 రోజులు ఉంటది ఈ హవా, ఒక నెల 2 నెలలు ఉంటే తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ సప్పగా పడిపోతారు అంతే. ఇదేం పెద్ద దీనివల్ల యూస్ఫుల్ అనేది ఏమి ఉండదు. సో మరి కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారా? కేసీఆర్ మంచి చేసిండు అన్న, చాలా మటుకు మంచి చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు? సంవత్సరం అవుతుంది కదా ప్రభుత్వం. సంవత్సరం దాదాపు 8 నెలలు 9 నెలలు అయినట్టుంది. ఏం చేసిండు తెలుస్తుంది కదా. డెవలప్మెంట్ ఒకటి, ఎంతసేపు హైడ్రా తీసుకుంటూ ఒక బస్తీ మీదకి పోతుండు, ఇండ్లు పడగొడుతుండు, ఇదే కనిపిస్తుంది. డెవలప్మెంట్ ఏం కనబడతలేదు, పడగొట్టడం ఒకటే కనిపిస్తుంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పనితీరు మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేదు సార్. స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంస్కృతి ప్రకారం ఆయన ఇండివిజువల్ గా సొంతంగా దాన్ని బ్రేక్ చేస్తూ కొంత వెళ్తున్నట్టుగా అనిపించినా అది అంత సాధ్యమయ్యే పని కాదు. ఆయన తిరిగి మళ్ళీ ఆ కాంగ్రెస్ చట్టంలోనే అందులోనే ఉండిపోతారు. ఈ చెరువుల పునరుద్ధరణ విషయంలో కూడా ఆయన సామాన్యులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటే మరొక 2 టర్మ్స్ ఆయన సీఎం గా ఉండే అర్హత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎలా ఉంది? 6 గ్యారంటీలు అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. సో అవన్నీ అమలు అవుతున్నాయి అంటారు. 6 గ్యారంటీలు కనుక అమలు చేస్తే రాష్ట్రం అడుగు తింటుందండి. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అది చెయ్యలేరు అలవి కానీ హామీలవి. ఈవెన్ నేను ఎక్స్ప్రెస్ వరకు ఈ బస్ ఫ్రీ ఇచ్చారు కదా, దాన్ని పల్లె వెలుగు ఈ బస్సుల వరకే ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా ఆ బస్సులు ఎక్కేది ఆర్థికంగా ఖర్చును ఆలోచించుకొని ప్రయాణించే వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు, కూలీలు, రైతులు, లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళు ఎక్కువ దాన్ని యూటిలైజ్ చేస్తారు. వాళ్ళకి ఇవ్వండి ఫెసిలిటీస్. యాజ్ అ ట్యాక్స్ పేయర్ గా నా మనీ ఉపయోగపడిందని చెప్పి నేను ఫీల్ అవుతాను. బట్ ఇది ఎక్స్ప్రెస్ కి వాటికి వీటికి ఇచ్చేసి ఇలా ఇబ్బంది పెట్టడం సరే. ఇందులోది గ్యాస్ సిలిండర్స్ అని అవన్నీ కరెంట్ ఫ్రీ అని చెప్పేసి ఇచ్చారు. నిజంగా అర్హత ఉన్న వాడికి ఆ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టి నిజంగా నీకు అర్హత ఉందా లేదా, ఇవాళ గవర్నమెంట్ గా ప్రాపర్ డేటా ఉంది సార్. ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయి ఉంది. వాడి ఆదాయం ఎంతో తెలుసు, వాడి కుటుంబ సభ్యులు ఎవరో తెలుసు, వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ కు 10 ఎకరాలు ఉందనుకుందాం, నాకేమీ లేదు. సో నాకు చిన్న ఉద్యోగం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేను అర్హుని అయిపోతాను. ఇప్పుడు నాకు వారసత్వమైన ఆస్తి ఉండొచ్చు. లేదు, మా ఫాదర్ అంతా నా పేరు మీద పెట్టేసి ఆయన పేరు మీద ఏమీ లేదని ఆయన ఒక వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలిజిబుల్. అలాంటి సిస్టమ్ ఉండకూడదు ఇక్కడ. ఒక ఫ్యామిలీని ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న అందరి ఇన్కమ్ ని గ్యాదర్ చేసి నిజంగా ఎలిజిబుల్ అయితే ఇవ్వండి, లేకపోతే లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి సార్. ఎవరు వచ్చినా కూడా మార్చేది లేదు. మేము ఆ బిల్డింగ్ కట్టాం, ఈయన ఈ బిల్డింగ్ వాళ్ళు కొట్టాను మాట్లాడడం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించడం. ఆ స్కూల్లో విపరీతమైన దోపిడీ నడుస్తుంది. ఆ దోపిడీని అరికట్టమంటే మధ్యతరగతి జీవితాలు చాలా హ్యాపీగా ఉంటాయి. విద్య, ఆరోగ్యం మీద మధ్యతరగతి వెన్నుపూస విరిగిపోతుంది. అక్కడ ఆయన ఫోకస్ చేస్తే ఇంకో 2 టర్మ్స్ ఆయనే సీఎంగా ఉంటాం. అది మేబీ ఆయన చేయలేకపోవచ్చని నేను అనుకుంటున్నాను.